జై శ్రీరామ్. ఎలక్షన్ల ముందెంపై హిందువుల ఓట్లను దండుకుంటూ ఈ ప్రజాప్రతినిధులు ఎలక్షన్లు అయ్యేసరికి మాత్రము హిందువులను హిందూ సెక్యూరిటీలు అనుకుంటా హిందూ దేవి దేవతలమైన అవాంఛనీయ విషయాలు వెక్కిరించడము ఎడ్డిచ్చినట్టు మాట్లాడడం తెలిసి కావాలని ఇంటెన్షనల్లీ దేవి దేవత మూర్తుల మీద కించపరిచి వ్యాఖ్యలు ఎంతకైనా మానుకోవాలి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఖబర్దార్. మీరు ఒక రేవంత్ రెడ్డి గారు కాదు, మీరు రేవంత్ ఉద్దీన్ గారు. మీరు పేరు మార్చుకోండి, మీకు పేరు మార్చుకుంటే మీకు సన్మానం చేస్తాం. రేవంత్ ఉద్దీన్ मुर्दाबाद, रेवंत उद्दीन मुर्दाबाद. देवता में कुछ गलत बात किया ना, कैसे सकता? गलत बात. मैं जगमोहन सिंह, राष्ट्रीय अध्यक्ष बीजेपी माइनॉरिटी मोर्चा, यहाँ के मुख्यमंत्री का जो बयान आया है कि देवी देवताओं के अपमानित शब्द उन्होंने बोला है, ये बहुत ही निंदनीय योग है. किसी भी धर्म, कोई भी धर्म ये नहीं सिखाता कि किसी धर्म के खिलाफ आप कुछ बोलें. ये तो बहुत ही निंदनीय योग ये बात है. हम चाहते हैं कि ये शब्द वापस लें और हिंदुओं से माफ़ी मांगे. पहले से कांग्रेस पार्टी मुस्लिम को सपोर्ट दे रहे, दूसरा हिंदुओं के ऊपर बहुत बातें कर रहे हो. जो अब जब जुबली इलेक्शन में भी मुस्लिम बोले तो कांग्रेस बोले तो मुस्लिम ही बोले ना. ये उनकी पर्सनल राय है. कांग्रेस मुस्लिम की पार्टी है या और कोई पार्टी मुस्लिम की पार्टी है, ये बात गलत है. किसी भी धर्म के ऊपर अपमानित शब्द बोलना बहुत ही गलत है, निंदनीय योग है. ये सब धर्म बराबर हैं. हिंदुस्तान एक सेक्युलर देश है. किसी के धर्म के खिलाफ बात करना बहुत गलत बात है. हम चाहते हैं माफ़ी मांगे और अपने शब्द को वापस लें. రేవంత్ రెడ్డి మన జూబ్లీ ఎలక్షన్లో కూడా చూసినాం మనం. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే ముస్లింలు ఓటేస్తారు అని సంకల్పం గుద్దుకుంటా ఉన్నాడు. ఎంఐఎం గురించి మాట్లాడేటువంటి ప్రసక్తి కూడా లేదు. అక్కడ మన హైడ్రాలో చూసినట్లయితే ఎంఐఎం సంబంధించినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో వాడికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కూడా కలుకోకుండా ఈయన ప్రత్యేకమైనటువంటి కంచెలు ఏర్పాటు చేసుకొని కాపాడుకుంటా ఉన్నాడు. ఇది ముస్లింలను సంతోషపరిచి నేను ఏదో సాధించుకుంటాను అనుకోవడం దౌర్భాగ్యమైనటువంటి విషయం. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము హిందువులు చేసినటువంటి తెలంగాణ ఉద్యమం ద్వారా వచ్చినటువంటి రాష్ట్రంలో నువ్వు గద్దెనెక్కి ముఖ్యమంత్రిగా కూర్చున్నావు, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. నిన్ను గద్దె మీద కూర్చోబెట్టింది, నీ గద్దె మీద కూర్చొని అవకాశం కల్పించింది హిందువులు అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయి ఈ రకంగా వ్యవహరిస్తే తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఆ రకమైనటువంటి పరిస్థితిని నువ్వు అనుభవించాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇకనైనా బుద్ధి మార్చుకో. నువ్వు సంతుష్టీకరణ రాజకీయాలు చేయడం బంద్ చేయి. రాష్ట్ర ప్రజలకు సరైన పరిపాలన అందించకపోతే హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నటువంటి వ్యక్తి ఏ రకంగా పక్క కూర్చున్నాడో నువ్వు కూడా చరిత్రలో మసకవారిపోతావు, మచ్చగా మిగిలిపోతావు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. పెళ్ళైన వాళ్ళకు ఒక దేవుడు, పెళ్లి కాని వాళ్ళకు ఒక దేవుడు, అట్లాగే తాగుబోతులకు ఒక దేవుడు అని కూడా వ్యాఖ్యలు చేసిన పట్ల కూడా తీవ్రంగా నిరసిస్తున్నారు. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి ఆ దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది. అయితే ఇక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి బొమ్మను కూడా అంటిపెడుతున్న దృశ్యాలు అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తం అంటే హిందువులకు వ్యతిరేకంగా మొదటి నుంచి కూడా హిందువులకు వ్యతిరేకంగానే ఆయన మాట్లాడుతున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తూనే ఉండాలి. కొంచెమైనా సిగ్గుశరం ఉందా కాంగ్రెస్ పార్టీకి? 2 సంవత్సరం నుంచి ఊకే హిందుత్వం మీద టార్గెట్ చేస్తున్నారు, ఊకే హిందుత్వం మీద తప్పు మాట్లాడుతున్నారు. గౌరక్ష చేస్తా కార్యకర్త మీద గోలీతోని చేస్తున్నారు. లవ్ జిహాద్ చేసిన వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారు. ల్యాండ్ జిహాద్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. స్వామిమాల వేస్తే స్వామిమాల చేసిన వ్యక్తికి సస్పెండ్ చేస్తున్నారు. మళ్ళీ రాజమౌళి చేసే వ్యక్తి అయినా కూడా తప్పు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఊకే ఇక టార్గెట్ చేస్తున్నాను. మేము జవాబిస్తున్నాం. మీకు కొన్ని రోజుల మీరు క్షమాపణ చెప్పలేదనుకో మీకు జవాబిస్తానని మేమైతే అంటున్నాం. ప్రతిసారి కూడా హిందువులను ఎట్లా చులకన చేసి మాట్లాడుతున్నారు ఎందుకు అన్న? ప్రతిసారి ఇదే నడుస్తుంది. ప్రతిసారి ఏం నడుస్తుంది అంటే హిందువులకి తెలంగాణలో 4 కోట్ల జనాభా ఉంది. అన్న 3 కోట్లు హిందువులు ఉన్నారు. కానీ 1 కోట్ల జనాభా కోసం, మైనారిటీస్ కోసం హిందూ సమాజంకి టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూడు బేట, ఒకవేళ నువ్వు క్షమాపణ చెప్పలేదనుకో నువ్వు ఇక్కడ కలిసినా అక్కడ మీకు ఒక్క హిందూ మీకు కలిసి మీకు జవాబిస్తాయని మేమైతే అంటున్నాం.